భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెంకటలక్ష్మి గారు, మీ ఇనీషియల్ అబ్జర్వేషన్స్ ఏంటండి? కాలేజ్ వ్యవహారంలో యాజమాన్యం స్పందించాల్సిన రీతిలో స్పందించిందా, ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందిస్తోందా? నమస్తే అండి. ముఖ్యంగా నిన్న ఉదయం ఏదైతే ఇన్సిడెంట్ జరిగింది, ఇలా పిల్లలందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత నేను ఆ సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. ముందుగా ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వస్తున్నాము, తప్పకుండా. ఎందుకు ఇస్తాము ముందుగా ఇన్ఫర్మేషన్ అంటే అక్కడున్న ఆధారాలు ఏవైనా సరే చెరిపివేసే ప్రయత్నం ఎక్కడైనా చేస్తారేమో, లేకపోతే ముందుగా అంటే పిల్లల సమక్షంలో కానీ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో హిడెన్ కెమెరాస్ ఉన్నాయి మా వాష్రూమ్స్లో, మా యొక్క వీడియోలు ఫొటోస్ కూడా అందులో తీసి కొంతమంది ఒక అమ్మాయి సహకారంతో చేశారు, వాటిని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు అబ్బాయిల కన్నా ఆరోపణలు వచ్చిన తర్వాత పోలీసులు ఎప్పుడూ కూడా అక్కడ ఏదైనా చర్యలు చేపట్టాలి అంటే ఒకటి పిల్లల సమక్షంలో చేయాలి. ఎవరైతే భయభ్రాంతులకు గురవుతున్నారో ఆ కెమెరాస్ వల్ల వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. అది ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలు నిజమైతే వారు బ్రతికినంత కాలం వారి జీవితాంతం కూడా ఆ భయాన్ని ఆ ఆందోళనను భరించాల్సింది ఆ విద్యార్థినులు. కాబట్టి ఆ విద్యార్థినులకి ఏదైతే అనుమానం ఉందో ఆ అనుమాన నివృత్తి కోసము పోలీసులు మొట్టమొదట ఆ విద్యార్థినిల సమక్షంలోనే ఏదైనా సరే మార్చటం కానివ్వండి, ఆ క్యాంప్స్ హిడెన్ క్యాంప్స్ తీసేయడం కానీ చేయాలి. అందుకోసమనే మేము కూడా వస్తున్నాము అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. నేను 5 గంటలకు వెళ్ళానండి, గుడ్లవేలూరు అక్కడికి కాలేజీకి చేరుకోవడం జరిగింది. నన్ను అనుమతించారు, నేను వెళ్ళాను. కానీ ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా నేను మహిళా కమిషన్ చైర్పర్సన్ని, నేను దీని మీద విచారణ చేయటానికే వచ్చాను అన్నా కూడా ఏ పోలీస్ అధికారి కూడా స్పందించని పరిస్థితి. ఆ ప్రాంగణంలో మంత్రుల వెనకంబడి నడవడంలో ఉన్న ఇంట్రెస్టు ఆ జిల్లా ఎస్పీ గారికి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి రావాలని కానీ దాని గురించిన ఏదైతే ముందు జరిగిన సంఘటన గురించి వివరించాలని కానీ ఆ ఎస్పీ గారికి లేకపోవటం అన్నది నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్కు ఎంత విలువిస్తుంది ఈ ప్రభుత్వము, ఈ ప్రజాస్వామ్యము అన్నది నిజంగా తెలియజేయాల్సిన అవసరం అండి. ఇంకోటి ముఖ్యంగా చెప్తున్నాను, అదంతా పక్కన పెడితే ఏదైతే విద్యార్థినీలు 100 మంది ఈరోజు ఆ కాలేజీలో వర్షానికి సహితం లెక్క చేయకుండా వారి ఎక్కడైతే మన భారతదేశంలో స్త్రీలకు నిజంగా మానం అన్నది చాలా అత్యంత విలువైనది, అలాంటి మానానికి సంబంధించి ఎవరో క్యాంప్స్ పెట్టి మా వీడియోలు తీశారు అన్న ఆందోళన ఏదైతే పిల్లల్లో ఉందో వాళ్ళతో నేను ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందండి. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న అంశం ఒకటే, మేడం ఇది వారం క్రితమే యాజమాన్యానికి తెలుసు, మా వార్డెన్స్ మాతో డిస్కస్ చేశారు, ఒక సీనియర్ అక్కతో ఆ వార్డుని చెప్పారు, మాకు 2 కెమెరాలు దొరికాయి, తీసింది నిజమే అని చెప్పారు అన్నప్పుడు ఈ పిల్లలందరూ కలిసి వార్డెన్ను నిలదీశారు. వెళ్ళి ఏంటి మేడం, ఏ బాత్రూంలో ఉన్నాయి, మా ఫొటోస్ ఉన్నాయా, మా వీడియోస్ ఉన్నాయా, ఎక్కడెక్కడున్నాయో చెప్పండి, ఇలా జరగడం ఏంటి, ఇది ఎలా మీరు తెలిసి ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారని పిల్లలు నిలదీసినప్పుడు ఆ వార్డెను లేదు అదంతా ఏం లేదులేండి, మీరు 1 2 3 వచ్చి ఏదైనా ఉంటే పరిష్కారం చేసుకోండి, కానీ ఇంత 100 మంది దీన్ని మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు, ఏమీ జరగదు మీరు ఇలా చేయటం వల్ల, ఏదైనా ఉంటే మీరు పర్సనల్గా వచ్చి మాట్లాడి దాన్ని క్లియర్ చేసుకోవాలి తప్ప ఇలా చేయటం వల్ల మీకేం ఉపయోగం లేదు, రేపు ఉదయం కల్లా ఈ కేసు ఫాల్సు, ఇదంతా ఏమీ జరగలేదు అన్నది నిరూపణ అవుతుంది, అవ్వాలి కూడా అంటూ ఆవిడ ఆ పిల్లలను బెదిరించిన విషయాలు కూడా ఆ పిల్లలు నాతో చెప్పడం జరిగిందండి. అదేవిధంగా నేను ప్రతి వాష్రూమ్స్ను కూడా ఆ పిల్లలతో పాటు కలిసి వెళ్ళి ప్రతి చోట కూడా చూడడం జరిగింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ వస్తోంది అన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా పోలీసులు ఏకంగా వెళ్ళి ఆ షవర్స్ ఏవైతే 2 షవర్స్ వాళ్ళతో తీసుకెళ్లిన ఆ ఫోటో విజువల్స్ కూడా నాకు పిల్లలే షేర్ చేశారు, ఆ విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీరు మీ వాళ్ళకు కూడా పంపించడం జరిగింది, మీరు వాటిని కూడా పబ్లిక్ చూపించాల్సిన అవసరం ఉంది. మరి 2 షవర్స్ మాత్రమే ఎందుకు తీసుకెళ్లారు అన్న అనుమానాలు కూడా పిల్లల్లో ఉన్నాయి. మరి ఆ వీడియోస్ ఏవైనా తీసి ఉంటే ఖచ్చితంగా అవి ఎవరికైనా చేరవేసి ఉంటే వాళ్ళ జీవితము ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్నది ఆందోళన అయితే ఆ పిల్లల్లో ఉంది. వాష్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో పిల్లలు
నిజంగా అలా ఉన్నారండి. అలా అన్నీ కూడా ఓర్చుకుంటూ వాళ్ళు చాలా మనోవేదనకు గురవుతున్నారు. వారి బాధలు చూసిన తర్వాత వారి ప్రతి ఒక్కరితో కూడా ఎవరెవరైతే అక్కడ ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరితో కూడా నేను ఒక చోట గ్యాదర్ చేసి అందరితో మాట్లాడడం జరిగింది. నిన్న నాతో పాటు డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ జడ్జి కూడా ఒక లేడీ వచ్చారు. మరి ఇద్దరం కలిసి కూడా పిల్లలకు ధైర్యం చెప్పాం. పిల్లలు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వము దీంట్లో ఏమీ లేదు అంటున్నారు, కెమెరాస్ హైడెన్ కెమెరాస్ ఏమీ లేవు అంటున్నారు, వీడియోస్ ఏమీ లేవు అంటున్నారు, మరి పోలీసులు కూడా ఇందులో ఏమీ లేదు మీరు ఊరికే చెప్తున్నారు అంటున్నారు. దానికి ఒక అమ్మాయి ఒక విషయం చెప్పిందండి, ముఖ్యంగా పర్సనల్గా. అంటే మేము హాస్టల్ సిబ్బంది ముందు మేమేమీ చెప్పలేము, మేము పర్సనల్గానే మీకు చెప్పమంటే చెప్తామంటే ఒక రూమ్లో కూర్చోబెట్టి పిల్లలను మాట్లాడించడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఏఎస్ఐ ఒక రూమ్లో కూర్చోబెట్టి మీరు ఈ సంఘటన మీద ఎవరైనా ఒకరు రాతపూర్వకంగా రాసి మాకు సైన్ పెట్టండి అన్నారంట. అప్పుడు పిల్లలు ఓకే సార్, నేను ఒక స్టూడెంట్గా అయితే నేను రాసి ఈ సంఘటన మీద ఏం జరిగింది అన్నది నేను ఇవ్వగలనంటే, కాదు వాలంటీర్గా మీరు వాలంటీర్గా రాసి ఇవ్వాలి, స్టూడెంట్గా రాసి ఇవ్వకూడదు అన్నారంట. ఎందుకు అంటే రేపు ఏదైనా కోర్టుకు వెళ్తే మీ తల్లిదండ్రులు మీరు కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, ఈ కోట్ల చుట్టూ తిప్పుతారు, మీ జీవితం అంతా కోట్లకు తిరగడానికే సరిపోతుంది, కాబట్టి మీరు స్టూడెంట్ అని చెప్పకండి, వాలంటీర్ అని చెప్పండి అంటూ మరి ఏదైతే ఆ పిల్లలకు కూడా భయభ్రాంతులకు గురి చేయటం కూడా జరిగిందండి. ఇక్కడ నేను పిల్లలకందరికీ కూడా నిన్న నిజంగా ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను, మీరు ఎక్కడా కూడా ఎవ్వరికీ భయపడకండి, మీకు తోడుగా మహిళా కమిషన్ ఉంది. ఒకవేళ పోలీసు వ్యవస్థ ఏదైనా మీకు న్యాయం జరగకపోతే, పోలీసు వ్యవస్థ మీకు ఏమన్నా అన్యాయం చేస్తే, నిజంగా ఉంటే క్యాంప్స్ హెడెన్ క్యాంప్స్ లేకపోతే వాళ్ళు పవర్ ఆఫ్ చేయడం కానీ, స్టూడెంట్స్ లేని సమయంలో వెళ్ళి ఎందుకు షవర్స్, అదేవిధంగా ట్యాబ్స్ కూడా మార్చేశారు. నేను చూశాను, నా కల్లారా నేనే చూశాను వెళ్ళి. మరి ఎందుకు ఇలాంటి సంఘటనలు జరిగాయి అన్న అనుమానాలు కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను గుర్తించాను. కాబట్టి నేను ఒకటే చెప్పాను ఆ విద్యార్థినులకు, మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా పోలీస్ వ్యవస్థ ఏదైనా దీన్ని పక్కదారి పట్టిస్తే, అది ప్రభుత్వం కూడా పక్కదారి పట్టిస్తే గౌరవ హైకోర్టు ద్వారా అయినా సరే మీకు న్యాయం జరిగేట్టుగా చేస్తామని చెప్పాను.